అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఐటీ ఫ్యాక్టరీ అండ్ ఆల్సో teluguitfactory.com. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు చూసే మీరు నెక్స్ట్ లైక్ ఈ వీడియోలో ఏం చూస్తున్నారంటే డైలీ టాస్క్ ఆఫ్ ద డెవాప్స్ ఇంజనీర్. చాలా తక్కువ, అంటే లైక్ ఇట్లాంటి వీడియో మీకు ఎక్కడ దొరకదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఐ హ్యావ్ గివెన్ అ బ్రీఫ్ ఆఫ్ వాట్ డెవాప్స్ ఇంజనీర్స్ విల్ డూ డైలీ లైఫ్లో ఏం చేస్తారు అనేది. అండ్ ఆల్సో ఇది మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గైడ్ ఏదైతే ఉందో అందులో కూడా ఇది ఒక పార్ట్. ఓకే, సో డైలీ టాస్క్స్ అనేది. సో యూ గైస్ జస్ట్ వాచ్ ఇట్ అండ్ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఏం చేస్తారు అనేది తెలుస్తుంది. అండ్ ఆల్సో డెవాప్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గైడ్ని తీసుకోండి, సో దట్ ఇంటర్వ్యూ పర్పస్, ఇంటర్వ్యూకి ఏమేమి కావాలి అంటే క్వశ్చన్స్ ఏమేమి, ఆన్సర్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంప్లీట్గా కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేసిన. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. సో కీప్ వాచింగ్ అండ్ కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్, గో అండ్ వాచ్ కంప్లీట్ కోర్స్. ఇది మీకు 499లో వస్తుంది teluguitfactory.comలో. బట్ డైలీ టాస్క్ మొత్తం ఈ వీడియోలో పెట్టిన వాచ్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు డైలీ టాస్క్ అంటే లైక్ జనరల్ ఎట్లుంటాయంటే మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ మనం మాట్లాడేది ఇప్పుడు అన్ని ఆర్గనైజేషన్స్లో ఇట్లానే ఉంటుంది, అన్ని ఆర్గనైజేషన్స్ ఇదే ఫాలో అయితే అని లేదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ వెన్ దే ఆర్ అంటే కంప్లీట్గా డెవాప్స్ యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు జనరల్ దేర్ లైఫ్ స్టార్ట్స్ విత్ జీరా. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెవలపర్స్ అయినా సరే, డెవాప్స్ ఇంజనీర్స్ అయినా లైఫ్ స్టార్ట్ అయ్యేది జీరా నుంచి స్టార్ట్ అవుతుంది మరి. సో వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ గోయింగ్ టు డూ విత్ జీరా అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం కరెంట్ స్ప్రింట్ అంటే ప్రస్తుతం మనం పని చేస్తున్నాం, దేనిపైన పని చేస్తున్నాం అనేది చూస్తాం ఫస్ట్. సో అది మోస్ట్ ఆఫ్ ద టైం 2 weeks స్ప్రింట్స్ ఉంటాయి. సో 2 weeks స్ప్రింట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కరెంట్ స్ప్రింట్ లో మనము ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ జీరాలోకి వెళ్ళి చూస్తాం. అండ్ ఆల్సో యూల్ బి అప్డేటింగ్ దిస్ ఎవ్రీ డే. ఓకే, సో అది మాట్లాడుతుంది దాని గురించి. కాకపోతే ఫస్ట్ జీరా ఎందుకు చూస్తామంటే కరెంట్ స్ప్రింట్ ఏముంది, తర్వాత మనము పైప్ లైన్స్ ఏవైతే రన్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన. అది ఇప్పుడు తెలుగు ఐటీ ఫ్యాక్టరీ లాగా నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన. వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఐఎమ్ సెల్లింగ్ దిస్ ప్రోడక్ట్ టు ది క్లయింట్స్. అంటే ఇప్పుడు నేను ఒక కాలేజ్కి వెళ్ళి మేము ఇట్లా ఒక వెబ్సైట్ మీకు తయారు చేసి ఇస్తాము, సేమ్ వెబ్సైట్ మేము మీకు తయారు చేసి ఇస్తాము, యూ కెన్ రన్ ఆల్ యువర్ కంటెంట్స్ ఇన్ యువర్ కాలేజ్. అంటే మీ కాలేజ్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లానే ప్రతి కాలేజ్కి వెళ్ళి నేను ఇది నేను సెల్ చేస్తున్నాను, అంటే నా ప్రోడక్ట్ నేను సెల్ చేస్తున్నాను. సెల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ రన్నింగ్ త్రూ పైప్ లైన్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ మనము పైప్ లైన్స్ తోనే డిప్లాయ్ చేస్తాం. పైప్ లైన్ తో డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కస్టమర్కి ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి. ఈ కస్టమర్కి ఇష్యూ వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు ఒక టికెట్ రేజ్ చేస్తాడు. వాడు ఎక్కడ రేజ్ చేస్తాడు, మళ్ళీ జీరాలోనే రేజ్ చేస్తాడు. ఓకే, సో అగైన్ వీ నీడ్ టు గో అండ్ చెక్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అగైన్ అవి కూడా మనం జీరాలోనే చెక్ చేస్తాం. దాన్ని మనం సపోర్ట్ అంటాం. చాలా మంది ఇప్పుడు డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్ అనేసి చాలా మంది దాన్ని పిలుస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్ అనేది సపరేట్ రోల్ ఏం లేదు. బట్ పీపుల్ స్టిల్ లైక్ ఇఫ్ ఇట్స్ హ్యూజ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు డెవాప్స్ లోనే ఒక 20 మంది 30 మంది పనిచేస్తున్నారు అనుకోండి, ఒక 400 మంది 500 మంది అంటే జనరల్ చాలా పెద్ద కస్టమర్స్ ఉన్నారనుకోండి. సో అప్పుడు డెఫినెట్లీ మీకు ఒక సపరేట్ టీం ఉండాలి. సో ఆ సపరేట్ టీం కోసం అని అడ్మిన్స్ అని కాల్ ఇప్పుడు వస్తుంది, ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంది. ఓకే, కాకపోతే ఏంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్ జాబ్, మన జాబే ఇది కూడా. ఓకే, సో ఇది ఇంకొకటి ఏంటంటే డైలీ పైప్ లైన్స్ ఉంటాయి. డైలీ పైప్ లైన్ అని ఇందాక అడిగి జాబ్ అన్న నేను డిప్లాయ్ చేయగానే ఇది వస్తుంది అన్న అంటే దేర్ విల్ బి హ్యూజ్ నెంబర్ ఆఫ్ మర్జెస్ ఎవ్రీ డే. మనము ఖచ్చితంగా మర్జెస్ చేస్తూ ఉంటాం. మర్జెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను నా డెవలప్మెంట్ పైప్ లైన్ని ఆర్ మాస్టర్ పైప్ లైన్ని ఎప్పుడు కూడా ఎవ్రీ డే ఐ స్కెడ్యూల్ ఏ జాబ్. మీకు స్కెడ్యూలర్స్ ఉంటాయి చూడండి గిట్లాబ్. ఏం చేశానంటే స్కెడ్యూల్ ఎప్పుడు చేశాను నేను, ఎవ్రీ మిడ్ నైట్ ఈ పైప్ లైన్ రన్ అవుతూ ఉండాలి. ఇది ఎవ్రీడే నాకు పాస్ అనే రావాలి. ఎవ్రీడే ఇట్ షుడ్ పాస్. ఎప్పుడైతే ఇది ఫెయిల్డ్ అని వచ్చింది అనుకో, దెర్ ఇస్ అ ప్రాబ్లం. దిస్ ఈస్ ఆల్సో మై డైలీ జాబ్. ఓకే, సో ఇవన్నీ కూడా డైలీ మనం చేసే జాబ్స్ మన జనరల్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. సో ఎవ్రీడే గుర్తుపెట్టుకోండి, లైక్ whenever you go into any organization, your day starts with Jira. So how you do it? Like your starts with Jira, our project management tool. This allows me to quickly identify and prioritize daily tasks. సో నేను ఏం చేస్తున్నా డైలీ, నా స్ప్రింట్లో నాకు ఏం జాబ్ ఉంది అనేది నేను చెక్ చేస్తూ ఉంటాను అనమాట. సో టోటలీ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. అగైన్ ఇక్కడ వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఆటోమేషన్ గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో,
ఓకే, సో కరెంట్ స్ప్రింట్ అనేది మన మేజర్ జాబ్. ఓకే, ఎందుకంటే ఇక్కడనే ఆటోమేషన్ అనేది మొత్తం బిల్డ్ చేస్తాం మనం. అంటే మన సిఐసిడి పైప్ లైన్స్ అన్ని కూడా మనం ఇక్కడనే బిల్డ్ చేస్తాం. ఇట్స్ అ వెరీ వెరీ కోర్ థింగ్ వాట్ వీ డూ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో దీని మీద మనం ఎప్పుడు ఫోకస్ ఏమంటారు, ఆల్ టైమ్ ఫోకస్ దీనిపైనే ఉంటుంది మనకి. అండ్ ఆల్సో వాట్ థింగ్స్ యూ వర్క్ ఆన్ ఆటోమేషన్ అగైన్, లైక్ మనం మేజర్గా ఫోకస్ చేసేది గిట్ ల్యాబ్. అంటే లైక్ యు ఆర్ రైటింగ్ పైప్ లైన్స్. సో వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైటింగ్ ఇన్ పైప్ లైన్స్, యు ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ యువర్ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ని మనము టెరాఫామ్తో లాంచ్ చేస్తాం, రైట్? లాంచ్ చేసిన తర్వాత యూ విల్ హ్యావ్ యువర్ యాన్సిబుల్ వేర్ యు ఆర్ డిప్లాయింగ్ ఆల్ యువర్ కాన్ఫిగరేషన్స్ అంటూ ది ప్లాట్ఫామ్ ఏకేఎస్ అవ్వచ్చు. ఓకే, సో ఇట్ మైట్ బి ఏకేఎస్, యువర్ వర్చువల్ మిషన్స్ ఏదైనా అవ్వచ్చు. దెన్ అగైన్ లైక్ హౌ వే యు ఆర్ డిప్లాయింగ్ ఇట్, యు ఆర్ డిప్లాయింగ్ ఇట్ ఇన్ ది క్యూబర్నెటిస్. సో ఈ లాజిక్ అంతా కూడా మనం పైప్ లైన్లోనే రాస్తాము. ఓకే, సో దట్ యు ఆర్ గోయింగ్ అండ్ డిప్లాయింగ్ ఇట్. అండ్ ఆల్సో టెరాఫామ్ సపరేట్ కోడ్ ఉంటుంది, యాన్సిబుల్ సపరేట్ కోడ్ ఉంటుంది, క్యూబర్నెటిస్ ఇఫ్ యూ నీడ్ యూ విల్ హ్యావ్ అ సపరేట్ కోడ్ ఫర్ దెమ్. కానీ ఎవ్రీథింగ్ విల్ బి టుగెదర్. అంటే అన్నిటిని కూడా మనం బైండ్ చేసేది గిట్ ల్యాబ్లో బైండ్ చేసాం. అంటే ద మెయిన్ ఫోకస్ విల్ బి ఆన్ దీస్ టూల్స్. మేజర్గా మనం వర్క్ చేసేది ఈ నాలుగే. అంటే లైక్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఈ నాలుగు మనం కరెక్ట్గా చేస్తున్నప్పుడే మనకి సపోర్ట్స్ కానివ్వండి, స్కెడ్యూలర్స్ రన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో దీస్ ఫోర్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్. అంటే లైక్ ఇది మెయిన్ పిల్లర్ ఆటోమేషన్ అనేది. సో డైలీ జాబ్లో. ఓకే, సో ఎవ్రీ టైమ్ హౌ యూ గో అండ్ చెక్ అగైన్ యూజింగ్ జీరా. అండ్ జీరా ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ వాట్ ఎవర్ యూ డూ యూ నీడ్ టు అప్డేట్. ఇట్ మైట్ బి ఎ స్మాల్ వర్క్, స్మాల్ చేంజ్, ఇట్ మైట్ బి ఎ స్మాల్ ఫెయిల్యూర్, ఏదైనా సరే యూ హ్యావ్ టు అప్డేట్ ఇట్. ఎందుకంటే వెన్ ఎవర్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ అజైల్ ప్రాసెస్, ఎవ్రీ వన్ షుడ్ నో వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ యూ షుడ్ నో వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియాలి, మీరేం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. ఎక్కడైనా బ్లాకేజ్ వచ్చింది, ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు డిస్కస్ దట్ ఇన్ ది డైలీ స్టాండప్ కాల్స్. అది మనం ఆల్రెడీ నేను అజైల్లో చెప్పిన మీకు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది ఆర్గనైజేషన్స్. అండ్ హౌ యూ ప్లాన్, హౌ యూ ఎఫెక్టివ్లీ ప్లాన్ యువర్ స్ప్రింట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఒక త్రీ టాస్క్లు ఇచ్చారనుకోండి, అండ్ ఆల్సో ఇట్ మైట్ హ్యావ్ డిఫరెంట్ స్టోరీ పాయింట్స్ అని ఉంటాయి. సో అట్లా స్టోరీ పాయింట్స్ మీకు ఇచ్చినప్పుడు యూ నీడ్ టు ప్రయారిటైజ్ అండ్ యూ నీడ్ టు డిజైన్ ఇన్ అ వే దట్ యూ నీడ్ టు కంప్లీట్ ఇన్ 2 weeks. లేదు ఎక్కడో బ్లాకేజ్ వచ్చింది, ఇది వర్కౌట్ అవ్వట్లేదు అంటేనే అది స్పిల్ ఓవర్ అవ్వాలి, అంటే నెక్స్ట్ స్ప్రింట్కి మూవ్ అవ్వాలి. బట్ యూ నీడ్ టు బి వెరీ కాషియస్ అండ్ యూ నీడ్ టు టాక్ అబౌట్ యువర్ టాస్క్, లైక్ వాట్ ఏం చేస్తున్నాం, ఏం కథ అనేది ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ ఆల్సో స్ప్రింట్ నేను ఆల్రెడీ అజయ్లో చెప్పిన అనుకోండి, కాకపోతే ఏంటంటే వెన్ ఎవర్ యూ ఆర్ ఇన్ టు ది జీరా. సో జీరాలో ఉన్నప్పుడు మనము, సో ఫస్ట్ మనకి స్ప్రింట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే స్టార్ట్ అయింది అనుకుందాం. ఓకే, 2 weeks ఉంటుంది. సో మండే స్టార్ట్ అవుతున్నప్పుడు ఫ్రైడేనే మనకి ఏముంటుంది ఏంది అనేది దే విల్ డిసైడ్. ఓకే, సో నెక్స్ట్ స్ప్రింట్లో ఏం రావాలి అనేసి. సో మండే రోజు యూ విల్ స్టార్ట్ యువర్ వర్క్ అండ్ యూ నీడ్ టు ప్లాన్ ఇట్ పర్ఫెక్ట్లీ ఆన్ ది ఫస్ట్ వీక్, లైక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. ఎందుకంటే ఎవ్రీడే నువ్వు అప్డేట్ చేస్తూ ఉంటావు దీని గురించి, నేను ఏం చేస్తున్నాను, ఏమవుతుంది అనేసి. ఓకే, తర్వాత మనకి మిడ్ స్ప్రింట్ అని ఉంటుంది. ఓకే, మిడ్ స్ప్రింట్ అంటే ఏంటంటే మిడిల్ ఆఫ్ ద వీక్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మండే టు ఫ్రైడే ఉంటుంది కదా. ఓకే, ఇట్ మైట్ బి ఆన్ ట్యూస్డే ఆర్ ఇట్ మైట్ బి ఆన్ ఫస్ట్ మండే. ఓకే, సో మిడ్ స్ప్రింట్లో ఏంటంటే వాట్ యూ హ్యావ్ డన్, వాట్ యూ హ్యావ్ అచీవ్ టిల్ నౌ. ఏదైనా స్పిల్ ఓవర్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే ఎక్కడైనా బ్లాక్ అయిపోతున్నావా, నీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా. ఓకే, నీకు ఎక్కడైనా అంటే లైక్ ఇప్పుడు సర్వర్ ప్రాబ్లం ఉండడము, లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లం ఉండడము, అట్లాంటివి. అంటే లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బట్ యాజ్ అ డెవాప్స్ యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. సో మిడ్ స్ప్రింట్లో ఏం చేస్తామంటే విల్ టాక్ అబౌట్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది మన స్ప్రింట్లో, మనం ఎంతవరకు వచ్చినాం, ఎన్ని టాస్క్లు కంప్లీట్ చేసినాం. తర్వాత మనకి ఏంటంటే ఎవ్రీ థర్స్డే అన్న ఫ్రైడే అన్న రెట్రో ఉంటుంది. ఓకే, రెట్రో అంటే లైక్ విల్ డిస్కస్ ఆన్ వాట్ వెంట్ వెల్, మనకి ఏది వెంట్ వెల్, వాట్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అండ్ వాట్ ఆర్ ద యాక్షన్స్ వీ నీడ్ టు టేక్ అండ్ వాట్ వెంట్ రాంగ్. జనరల్ ఏమవుతుందంటే మళ్ళీ లైక్ ఎవ్రీ ఫ్రైడే విల్ బి హ్యావింగ్ అ రెట్రో అంటే లైక్ వాట్ వెంట్ వెల్ అండ్ వాట్ డింట్ వెంట్ వెల్, అంటే మనకి ఏది కరెక్ట్ వెళ్ళలేదు, కానీ వాట్ యాక్షన్స్ వీ నీడ్ టు టేక్. ఓకే, సో మనకి ఏది కరెక్ట్ అయిన మంచిగా వెళ్ళింది, ఏది మనకి వర్కౌట్ అవ్వలేదు, వాట్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అండ్ వాట్ యాక్షన్స్ వీ నీడ్ టు టేక్ ఫర్ ఇంప్రూవింగ్ దాట్. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే విల్ బి ఆల్సో డిస్కసింగ్ అబౌట్ యువర్ టాస్క్. అంటే లైక్ నువ్వు ఏం టాస్క్ చేసినావు, ఎవ్రీథింగ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్ప్రింట్లో నువ్వు ఒక
రెండు టాస్క్లు కంప్లీట్ చేసాం అనుకోండి. ఓకే, సో 2 టాస్క్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎనేబులింగ్ హై అవైలబిలిటీ ఆన్ ఏ కేస్ అనుకున్నాం, ఆర్ యు ఆర్ ఎనేబులింగ్ సమ్ ఎన్హాన్స్మెంట్స్ ఇన్ యువర్ పైప్ లైన్. ఓకే, సో అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసాం. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ డన్, వాట్ స్టెప్స్ యూ హ్యావ్ టేకెన్, సో దట్ టీమ్ ఆల్సో నోస్. అంటే మీ టీంకి కూడా తెలుస్తుంది అనమాట మీరు ఏమేమి చేసిర్రు అనేసి ఇందులో. సో అట్లా మనం చూసుకొని ఓకే దిస్ ఇస్ వాట్ వెంట్ వెల్, దిస్ ఇస్ వీ నీడ్ టు చెక్ ఆన్. అండ్ ఆల్సో ఇంకేమైనా స్పిల్ ఓవర్స్ ఉన్నాయా అంటే నాకు 3 టాస్క్లు ఇచ్చారు కానీ ఐఎమ్ ఏబుల్ టు కంప్లీట్ ఓన్లీ 2, ది థర్డ్ వన్ స్టిల్ పెండింగ్, సో ప్లీజ్ మూవ్ ఇన్ టు ది నెక్స్ట్ స్ప్రింట్ అని చెప్తాము. ఓకే, సో అప్పుడు అది నెక్స్ట్ స్ప్రింట్కి వెళ్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ జీరాలో మనము ఎంత యాక్టివ్ ఉంటామో మన వర్క్ అంత యాక్టివ్ ఉన్నట్టు అర్థం. అంటే లైక్ ద ఓన్లీ థింగ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఆర్గనైజేషన్స్ ఇస్ దట్ యూ నీడ్ టు షో కేస్ దట్, రైట్? లైక్ నేను ఏం చేస్తున్నా అనేది షో కేస్ చేయాలి. నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే చెప్తా, నాకు 2 వీక్స్ ఎట్లయినా కంప్లీట్ చేస్తా కాబట్టి నేను 2 వీక్స్ తర్వాత చెప్తా అంటే దట్ డజంట్ వర్క్అవుట్. ఓకే, సో ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు అవతలకి తెలియదు, అవతల ఏం చేస్తారో నీకు తెలియదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ you need to update your Jira and you should know about Jira. Agile process అంటే ఏంటంటే ఆల్రెడీ మనం కవర్ చేసాం కాబట్టి you should know about that. ఓకే, సో దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ అబౌట్ యువర్ డైలీ టాస్క్. డైలీ టాస్క్లో ఫస్ట్ చేసే జాబే అది. జీరా వెళ్ళడం, చెక్ చేయడం, నాకు స్ప్రింట్ ఏంది, నాకు సపోర్ట్ టికెట్స్ ఏమైనా వచ్చినాయా మనం చూసుకోవడం, డైలీ పైప్ లైన్స్ ఏమైనా అవుతున్నాయో చెక్ చేయడం. ఓకే, సో డైలీ టాస్క్, డైలీ రొటీన్ అగైన్ లైక్ టు చెక్ ది టెస్ట్ పైప్ లైన్స్. ఇందాక మనం డిస్కస్ చేస్తాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ టెస్ట్ పైప్ లైన్స్, అసలు టెస్ట్ పైప్ లైన్స్ అంటే ఏంది, అసలు ఎందుకు రన్ చేస్తాం, నాకేం అవసరం నేను టెస్ట్ పైప్ లైన్స్ రోజు వెళ్ళి చెక్ చేయడానికి అంటే, సో దేర్ విల్ బి ఎ టీమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ 8 మెంబర్స్ టీమ్ ఉంది అనుకున్నాం. ఓకే, 8 మెంబర్స్ టీమ్ ఉన్నప్పుడు ఒక స్ప్రింట్లో 2 మెంబర్స్ దే నీడ్ టు చెక్ ఆన్ దీస్ పైప్ లైన్స్. డైలీ రన్ పైప్ లైన్స్లో ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు చెక్ చేయాలి అనేసి అసైన్ చేయొచ్చు మనం. Totally depends on the organization, but it's always better that you give that any like ఎవరైనా 2 మెంబర్స్కి చూడడానికి అంటే లైక్ టు చెక్ దాట్ ఇన్ ఎవ్రీ స్ప్రింట్ అట్లా డివైడ్ చేసుకుంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఓకే దే ఆర్ చెకింగ్ ది డైలీ టెస్ట్ పైప్ లైన్స్ సో దట్ వీఆర్ ఆన్ సేఫర్ సైడ్ అని అర్థం. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ ది డైలీ పైప్ లైన్ రన్స్. సో డెవలప్మెంట్ బ్రాంచ్ అయినా సరే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ రెప్లికా ఆఫ్ యువర్ మాస్టర్, రైట్? And also master branch. Okay, so totally depends on the organization, the size of the organization, size of the project. So daily pipeline run చేస్తూనే ఉంటుంది దీనిపైన. అంటే 12 AM కి ఇట్ షుడ్ రన్ ఇట్స్ కోడ్. అంటే ఆ కోడ్ మనం ఏదైతే పైప్ లైన్స్ రాస్తున్నామో గిట్ ల్యాబ్లో, సో గిట్ ల్యాబ్ CI/CD లో ఉండే పైప్ లైన్ 12 AM కి ఇట్ షుడ్ ట్రిగర్ అండ్ ఇట్ షుడ్ రన్ ది పైప్ లైన్. ఓకే, సో మనం ఏదైతే రాసినామో పైప్ లైన్ బిల్డ్, టెస్ట్, ఓకే, డిప్లాయ్ అంతా కూడా it should run. Okay, sorry. సో ఇంకోటి ఏంటంటే ఇది ఫెయిల్ అయింది అనుకోండి, సో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డెవాప్స్ ఇంజనీర్. బట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది అగైన్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇట్ మైట్ బి ఆన్ అ ప్లాట్ఫామ్ సైడ్, ప్లాట్ఫామ్లో నాకు రిసోర్సెస్ లేవా. ఓకే, ఇట్ మైట్ బి ఆన్ మై డిప్లాయ్మెంట్ అంటే ఆన్ మై ఏకేఎస్ క్యూబర్నెటిస్ పైన ఏమైనా ప్రాబ్లం వచ్చిందా. సో ఇవన్నీ కూడా నేను చెక్ చేస్తాను అనమాట. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐఎమ్ గోయింగ్ అండ్ చెకింగ్ ఎవ్రీడే. సో ఎవ్రీడే ఇట్ షుడ్ బీ ఇన్ పాస్డ్ స్టేట్లోనే ఉండాలి. ఓకే, సో అది నాకు ఫెయిల్ అయిందంటే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ చెక్ వాట్ హ్యాపెండ్. ఎందుకంటే ఈ పైప్ లైన్ ఏందనేసి నాకు ఐడియా ఉంటుంది కాబట్టి. అగైన్ యూ విల్ గెట్ ఏ డౌట్ లైక్ అన్న ఇప్పుడు నేను రోజు పైప్ లైన్ రన్ చేస్తుందంటే నా ఏకేఎస్ రిసోర్సులు నేను రోజు యూజ్ చేస్తున్నట్టే కదా. అంటే యు ఆర్ యూజింగ్ యువర్ ఏకేఎస్ రిసోర్సెస్, బట్ ఎవ్రీ టైమ్ ఈ డైలీ పైప్ లైన్ ఏం చేస్తామంటే వీఆర్ ఆల్సో రైటింగ్ అ డిలీట్ పైప్ లైన్. ఓకే, డైలీ రన్ పైప్ లైన్లో ఏముంటుంది అంటే డిలీట్ పైప్ లైన్ కూడా ఉంటుంది. అంటే లైక్ వాట్ ఎవర్ యూ ఆర్ క్రియేటింగ్ యూ విల్ బి రిమూవింగ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే నాకు ఇది పాస్ అవ్వాలి. వన్స్ ఇట్ ఈస్ పాస్డ్ యూ కెన్ గో అండ్ డిలీట్. బట్ ఇది ఫెయిల్ అయిందంటే అది అట్లనే ఉంటుంది. ఫెయిల్ అయింది అంటే యువర్ డిలీట్ పైప్ లైన్ వోంట్ బి రన్నింగ్. లైక్ ఇట్ సేస్ దట్ ఇట్ గాట్ ఫెయిల్డ్, సో ఇట్ కెనాట్ డిలీట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మొత్తం డిప్లాయ్ చేసినాను. ఓకే, సో ఇట్ వెంట్ టు ది టెరాఫార్మ్, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ BPC, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ VMs, ఇట్ ఈస్ డిప్లాయింగ్ Kubernetes ఆన్ టాప్ ఆఫ్ దాట్. ఆ తర్వాత ఎక్కడనో లాస్ట్లో యాప్ గేట్వేనో అప్లికేషన్ గేట్వేనో ఏదో డిప్లాయ్ చేసేటప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది అనుకోండి. సో ఐ కెనాట్ గో అండ్ డిలీట్ ఎవ్రీథింగ్ అంటిల్ అన్లెస్ ఐ రిజాల్వ్ దిస్ అప్లికేషన్ గేట్వే ఎర్రర్. ఓకే, సో నేను నా పైప్ లైన్ ఫెయిల్ అయింది తర్వాత నా డిలీట్ పైప్ లైన్ కూడా ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే నా అప్లికేషన్ ఏదైతే రన్ అవుతుందో, నా టెస్ట్ పైప్ లైన్ ఏదైతే రన్ అవుతుందో ఇట్ షుడ్ బిన్ పాస్ ది స్టేట్.
So ఇది ఎవరి జాబ్ అగైన్, ఇట్స్ అ డైలీ జాబ్ ఆఫ్ అ డెవాప్స్ ఇంజనీర్ హూఎవర్ ఇన్ ది రెస్పాన్సిబుల్ ఇన్ ది స్ప్రింట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం అంటే లైక్ జనరల్గా మీకు బయట ఎవరు చెప్పారు ఇది. ఓకే, సో ఎట్లా అంటే లైక్ చాలా మందికి డౌట్ వస్తుంటా, అన్న మనం రోజు మార్జ్ చేస్తుంటాము, రోజు పిఆర్లు రైజ్ చేస్తుంటాము, పుల్ రిక్వెస్ట్లు రైజ్ చేస్తుంటాము, కోడ్ మర్జ్ చేస్తుంటాము. సో ఎక్కడో దగ్గర అంటే లైక్ వీల్ డూ లాట్ ఆఫ్ రిగరస్ చెకింగ్. అంటే లైక్ ఒక ముగ్గురు నలుగురు చెక్ చేస్తారు పిఆర్స్ మర్జ్ రిక్వెస్ట్ చేసినప్పుడు. ఆన్ టాప్ ఆఫ్ ఆర్కిటెక్ట్ నుంచి యువర్ కొలీగ్ అందరు కూడా చెక్ చేస్తారు. ఫస్ట్ చెక్ చేసిన తర్వాతనే దే విల్ మర్జ్. బట్ సమ్ ఎల్స్ లైక్ ఎక్కడో దగ్గర మనము డిపెండెన్సీ ఫెయిల్ అవ్వడము ఏదో ఒకటి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ రన్ యువర్ డైలీ పైప్ లైన్స్ అండ్ చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దట్, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ జాబ్స్ అగైన్ ఇన్ ది లైఫ్ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్. తర్వాత సిఐసిడి సపోర్ట్. సో నేను ఇందాక చెప్పిన సిఐసిడి సపోర్ట్ అంటే ఇట్ మైట్ బి ఎనీథింగ్, లైక్ ఇట్ మైట్ పీపుల్ call it as administrator, people call it as support. ఓకే, సో పీపుల్ కాల్ ఇట్ యాజ్ డిఫరెంట్ నేమ్స్. కానీ ఎక్కువ వినిపించేది ఏంటి అంటే సపోర్ట్. ఇప్పుడు దాని ఏంటంటే లైక్ యూ గైస్ నో రైట్, ప్రొడక్షన్ సపోర్ట్ అన్న ప్రొడక్షన్ అడ్మినిస్ట్రేషన్ అన్న ఒకటే. సో సపోర్ట్ అంటే ఏంది, వై యూ నీడ్ టు హ్యావ్ సపోర్ట్. సో నేను ఇందాక చెప్పిన వాట్ ఎవర్ ది అప్లికేషన్ వీఆర్ బిల్డింగ్ విల్ బి డిప్లాయింగ్ ఇట్ ఇన్ ది డిఫరెంట్ క్లయింట్స్. ఓకే, చాలా కస్టమర్స్కి మనం డిప్లాయ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది ఎప్పుడు వర్తిస్తుంది అంటే వెన్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అంటే లైక్ నా దాంట్లో ఏంటంటే లైక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ, అల్టిమేట్లీ యువర్ ప్రాజెక్ట్ విల్ బి ప్రోడక్ట్ బేస్డ్. అంతే కదా, లైక్ మనం సర్వీస్ బేస్డ్లోకి వెళ్ళి పని చేస్తున్నా కానీ అల్టిమేట్గా అది ప్రోడక్ట్ బేస్డ్ కస్టమరే ఉంటాడు, క్లయింటే ఉంటాడు, రైట్? సో నౌ వీఆర్ వర్కింగ్ ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి, హీ విల్ డిప్లాయ్ ఇట్ ఇన్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, సో ఒక కస్టమర్ కాదు, ఒక 3, 4, 5, 6 అట్లా 1000 కస్టమర్స్ ఉండొచ్చు. ఓకే, సో ఎవ్రీ డే ఎవ్రీ కస్టమర్ దే ఆర్ రన్నింగ్ ఆర్ కోడ్ ఇన్ ది ప్రొడక్షన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది అంతా కూడా ప్రొడక్షన్లో రన్ అవుతూ ఉంటుంది. ప్రొడక్షన్లో రన్ అవుతూ ఉంది అంటే ఇఫ్ దే గెట్ కాదు, డెఫినెట్లీ దే విల్ గెట్ ఎర్రర్స్. అంటే ఎక్కడో ఎవరో ఒకరు మిస్ మ్యాచ్ చేయడము, ఎవరో ఒకరు దాన్ని రాంగ్గా హ్యాండిల్ చేయడము చేసినప్పుడు యూ విల్ గెట్ అన్ ఇష్యూ. ఓకే, ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ దే విల్ కమ్ టు డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో డెవాప్స్ ఇంజనీర్ దగ్గరకు వచ్చి నాకు ఇష్యూ వస్తుంది, కెన్ యూ చెక్. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది, వీఆర్ అనేబుల్ టు యాక్సెస్ అవర్ వెబ్సైట్ అనో ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ యూ నీడ్ టు గో అండ్ చెక్ దట్. ఎందుకంటే దీంట్లో కూడా ప్రయారిటీస్ ఉంటాయి, priority 1, priority 2, priority 3 అనేసి. ఓకే, సో వెన్ ఎవర్ యూ సీ priority 1, priority 2, దట్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ వెంట్ రాంగ్ బ్యాడ్లీ ఆన్ ది ప్రొడక్షన్. సో యూ నీడ్ టు గో అండ్ ఫిక్స్ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో నేను డైలీ పైప్ లైన్స్ రన్స్ చెక్ చేస్తున్నానా, నేను స్ప్రింట్లో ఉన్నానా, నా స్ప్రింట్లో నాకు ఎక్కువ యూజర్ స్టోరీస్ ఉన్నాయా, అన్ని కూడా పక్కన పెట్టాలి. ఎవ్రీథింగ్ దట్ వీఆర్ డూయింగ్ వీ విల్ బీ కీపింగ్ దెమ్ అసైడ్, రైట్? తర్వాత we'll be concentrating on this particular production issue because it's very critical. Okay, ఎందుకంటే కస్టమర్కి ఇంపాక్ట్ అవుతుంది. నువ్వు చేసేది ఏమవుతుంది, యూ మైట్ బి డూయింగ్ సమ్ ఎన్హాన్స్మెంట్స్, యూ మైట్ బి డూయింగ్ సమ్ ఇంప్రూవ్మెంట్స్, ఆర్ యూ మైట్ బి యాడింగ్ సంథింగ్ ఆన్ యువర్ కోడ్. ఓకే, సో అది వేరే. బట్ దిస్ ఈస్ వెరీ ప్రయారిటీ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ డిప్లాయిడ్ యువర్ కోడ్ ఆన్ ద కస్టమర్స్ అండ్ కస్టమర్ దగ్గర మీరు ఆల్రెడీ డిప్లాయ్ చేసినారు, వాళ్ళకి ఇష్యూ వస్తుంది ప్రొడక్షన్లో, కస్టమర్స్ మీకు యాక్సెస్ చేయలేకపోతున్నారు పోర్టల్ అన్నప్పుడు definitely you need to look into that. That is one of the jobs in the DevOps engineer life. Okay, so every day meeku issues vastante, like again like it depends on the customer's project. Sorry, it totally depends on the project. Ippudu Netflix lo pani chesira anukondi, kuppal teppal vastayi, ante like hundreds of support tickets vastu untayi. Okay, there is a separate team for that who will be checking, who will be looking into them and all that stuff, right? ఇప్పుడు అమెజాన్ ఉంది అనుకోండి, వాళ్ళకి కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ సపోర్ట్ టికెట్స్ వస్తుండే, ఎందుకంటే ఎవ్రీ టైమ్ సంథింగ్ సమ్వేర్ విల్ బీ గోయింగ్ రాంగ్. ఓకే, సో ఇట్స్ లైక్ పర్ఫెక్ట్గా 100% రన్ అవుతుంది అనేది ఎప్పుడు ఉండదు, ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, నోయింగ్లీనో. ఓకే, సో దే మైట్ ట్వీక్ సంథింగ్, దే మైట్ గెట్ సమ్ ఎరర్స్. ఓకే, సో ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ది రియల్ టైమ్. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జాబ్స్ ఆఫ్ ద DevOps engineer. So next వచ్చేసి automation and deployment. This is a priority job. Okay, so anyway like support
టికెట్స్ ఎక్కువ లేవు, ఓకే, సో మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తలేవు అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు గో అండ్ డూ ది ఆటోమేషన్. ఓకే, సో ఆ ఎన్హాన్స్మెంట్స్ కానివ్వండి. ఇప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది, జనరల్గా సపోర్ట్ ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఎందుకు వచ్చింది, దీని ఎట్లా ఇష్యూ, దీన్ని ఎట్లా మనము నెక్స్ట్ టైం రాకుండా చేయాలి అనేది మన మేజర్ ఎజెండా ఉంటుంది. ఓకే, సో దేర్ యూ అగైన్ కమ్ విత్ యువర్ ఆటోమేషన్ అండ్ ఆల్ ద థింగ్స్, రైట్? సో టెరాఫామ్లో కానీ, యాన్సిబుల్లో కానీ, క్యూబర్నెటిస్లో కానీ, హౌ యూ ఆర్ డూయింగ్, హౌ కన్సిస్టెంట్ యువర్ ఎన్విరాన్మెంట్స్, అండ్ హౌ గుడ్ యూ ఆర్ డూయింగ్ ఎన్హాన్స్మెంట్స్ లైక్ హై అవైలబిలిటీ కానీ, ఓకే, లైక్ జియో వైజ్ ఉందనుకోండి, గ్లోబల్ వైజ్ మీ ప్రోడక్ట్ ఉందనుకోండి, హౌ యు ఆర్ రెడ్యూసింగ్ ది లేటెన్సీ ఆఫ్ ది ప్రోడక్ట్స్. ఓకే, సో అవన్నీ కూడా పిక్చర్లోకి వస్తూ ఉంటాయి. అంటే లైక్ ఎవ్రీడే మీకు ఖచ్చితంగా పని ఉంటుంది, పని ఉండదు కొన్ని ప్రాజెక్ట్స్లో అంటే అది డెవాప్స్ ప్రాజెక్ట్ కాదని అర్థం. ఓకే, చాలా మంది అంటారు అనమాట ఫోన్ చేసి, అన్న అసలు డెవాప్స్లో పని ఉండదు అంట కదా, ఎందుకు అంటే అది డెవాప్స్ ప్రాజెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఓకే, సో ఆర్ ఎల్స్ దే జస్ట్ హ్యావ్ స్టార్టెడ్ ఆర్ దే డోంట్ నో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాట్ ఈస్ లైఫ్ సైకిల్ తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది డెవాప్స్ అని చెప్పి మాన్యువల్ జాబ్స్ చేసేటప్పుడు చాలా మంది ఉన్నారు. ఓకే, సో దట్ దట్ డజంట్ మీన్ లైక్ దాని మొత్తం కంప్లీట్ డెవాప్స్ ప్రాజెక్ట్ కాదు. ఇఫ్ ఇట్ ఈస్ అ టోటల్ డెవాప్స్ ప్రాజెక్ట్, నేను చెప్పిన ఇప్పుడు టాస్క్లు అన్నీ కూడా ఉంటాయి మనకి. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆటోమేషన్ అండ్ డిప్లాయ్మెంట్ అనేది ఇక అసలు అది మన బ్లడ్లో ఉండాలి అది. ఓకే, సో ఇట్స్ లైక్ దాంతోనే పడుకోవాలి, దాంతోనే నిద్ర లేవాలి అన్నట్టు, లైక్ ఎవ్రీథింగ్ లైక్ నీ మైండ్లో రన్ అవుతూ ఉండాలి. ఓకే, ఆ స్ప్రింట్ టాస్క్ అది ఏమవుతుంది ఏంది అనేసి. ఓకే, సో దట్ ఈస్ హౌ డెవాప్స్ ఇంజనీర్స్ వర్క్, రైట్? తర్వాత అన్ప్లాన్ టాస్క్, జనరల్గా లైక్ అన్ప్లాన్ టాస్క్స్ అంటే నేను ఇందాక చెప్పిన. ఓకే, సో సడన్గా ఏదైనా ఇష్యూ వచ్చింది, ప్రయారిటీ ఇష్యూ, ఓకే, యూ నీడ్ టు గో అండ్ చెక్ దాట్. సమ్ అడాక్ మీటింగ్స్ ఉంటాయి, లైక్ ఒక ఇష్యూ వచ్చింది, దేర్ విల్ బి మీటింగ్, లైక్ ఒక లార్జ్ అవర్స్ ఆఫ్ మీటింగ్, 4 hours 5 hours 6 hours మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఫిక్స్ చేయలేకపోతుంటాం. ఒక టీం ఇంకో టీం ఇట్లా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇట్ హ్యాస్ లైక్ డెవాప్స్ ఇంజనీర్ అనేవాడి ఎట్లా ఉంటుంది అంటే లైఫ్ లైక్ యూ నీడ్ టు బి వెరీ యాక్టివ్. లైక్ సో ఎక్కడ ఇష్యూ వచ్చినా కానీ నాకు తెలిసి ఉండాలి, అంటే లైక్ ఐ నీడ్ టు గో అండ్ రిజాల్వ్ దట్ ఇష్యూ అన్నట్టు ఉండాలన్నమాట. ఓకే, సో దాట్ హ్యాపెన్స్ లైక్ ఇన్ ప్రాజెక్ట్, లైక్ వెన్ యూ ఒక 6 months 8 months మీరు ఏ ప్రాజెక్ట్లో చేసినా కానీ యూ విల్ గెట్ దట్ ఐడియా. ఏ ప్రాజెక్ట్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అయినా కానీ 6 to 8 months మీరు ఒక ప్రాజెక్ట్లో చేసిరంటే యూ విల్ గెట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో ఆ 8 months చేసిన ఇష్యూసే మీకు మళ్ళీ వస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే నాట్ ఆన్ ఎన్హాన్స్మెంట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సపోర్ట్. ఓకే, సో సపోర్ట్ ఇష్యూస్ కానివ్వండి, డైలీ పైప్ లైన్ ఇష్యూస్ కానివ్వండి, జనరల్గా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, బట్ ఎన్హాన్స్మెంట్స్ అండ్ తర్వాత మనం చేసే డైలీ ఆటోమేషన్ డిప్లాయ్మెంట్ అది వేరు. ఓకే, సో దట్ ఈస్ టోటలీ ఎవ్రీడే కొత్తగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను ఇంప్లిమెంట్ చేసిన యాన్సిబుల్ మెథడ్ నెక్స్ట్ వచ్చే ఇంప్రూవ్మెంట్లో అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఐ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ విల్ వర్కౌట్. ఓకే, సో అవన్నీ కూడా లైక్ టోటలీ డిపెండ్స్. బట్ అన్ప్లాన్ టాస్క్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లైక్ యూ నీడ్ టు బి వెరీ రెడీ. ఓకే, లైక్ నేను ఇప్పుడు చెప్పినయే ఉంటాయి అనేది కాదు, డెఫినెట్గా దేర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ అప్. నాట్ ఓన్లీ సపోర్ట్, నాట్ ఓన్లీ డైలీ స్ప్రింట్, నాట్ ఓన్లీ డైలీ టెస్ట్ పైప్ లైన్ రన్స్. There will be a lot of unplanned tasks that will come up and you need to figure it out how to do it. అందుకే ఇక్కడ పెట్టిన ప్రయారిటైజేషన్, ఇన్ ఫాస్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ బీయింగ్ ఏబుల్ టు ప్రయారిటైజ్ టాస్క్ efficiently is key. DevOps engineers should adapt at juggling multiple tasks and rapidly adjusting priorities based on the business needs. ఎట్టుకెళ్ళి మనకు కావాల్సింది కస్టమర్ ఆర్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో హీ నీడ్ టు బి వెరీ హ్యాపీ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ ఆల్ డూయింగ్ ది జాబ్, రైట్? సో ఏదైనా సరే మనం బిట్వీన్ ద జాబ్స్ మల్టిపుల్ టాస్క్కి మనం జగ్లింగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ది రివ్యూ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ డన్ ఎండ్ ఆఫ్ ద డే. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు అప్డేట్ ఇన్ ది జీరా. నేను ఇందాక కూడా చెప్పిన జీరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం మన లైఫ్లో. సో ఇట్ మైట్ బి జీరా, ఇట్ మైట్ బి సర్వీస్, ఇట్ మైట్ బి రెమెడీ, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఇష్యూ ట్రాకింగ్ ఏదైనా సరే, ఏ టూల్ అయినా సరే, వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ యూ నీడ్ టు అప్డేట్ దట్. ఏది చేసినా యూ నీడ్ టు అప్డేట్. You need to be very clear on what you are doing, okay, and where you have stuck, what exactly you will be doing tomorrow. నీ టాస్క్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కోడ్ రాసాను గిట్ ల్యాబ్లో, ఐ హ్యావ్ రిటర్న్ అ పైప్ లైన్, ఓకే, అండ్ ఆల్సో ఐ హ్యావ్ మేడ్ సమ్ చేంజెస్ ఇన్ ది టెరాఫామ్. నౌ ఐ నీడ్ టు టెస్ట్ దట్. సో హౌ ఐ నీడ్ టు టెస్ట్ దట్? ఐ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ దట్, రైట్? సో నేను దాన్ని టెస్ట్ చేయాలంటే నేను ఒక టెస్ట్ పైప్ లైన్ రన్ చేయాలి. పైప్ లైన్ రన్ చేసి దాన్ని డిప్లాయ్ చేయడం, లేకపోతే దాని ఎన్హాన్స్మెంట్స్ ఏమేమి చేసినా దాన్ని టెస్ట్ చేయాలి. ఓకే, సో ఐ నీడ్ టు బి వెరీ క్లియర్ లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ టుమారో, రైట్? ఈరోజు నేను కోడ్ చేంజ్ చేసి అంటే రేపు టెస్ట్ చేయాలంటే నాకు క్లియర్ ఐడియా ఉండాలి.
So then again, like how I need to raise a PR for that, how I need to raise for the approvals, అంటే like PR raise చేయడము, merge request raise చేయడము, again like if you get feedback on that, like how you get improve, how you gonna do the improvements, everything you need to plan within these 2 weeks. ఈ 2 weeks లో నీకు ఎన్ని టాస్క్లు ఇచ్చిరో అన్ని టాస్క్ల పైన ఈ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా రన్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎవ్రీడే నేను ఏం చేస్తున్నా, రేపు ఏం చేస్తాను, ఎల్లుండి ఏం చేస్తాను అనేది క్లియర్ ఉండాలి నా మైండ్లో. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్స్ వెరీ లైక్ ఎప్పుడైనా సరే డెవాప్స్ ఇంజనీర్ మేజర్ జాబ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ డే ప్లానింగ్, ఎండ్ టు ఎండ్ డే ప్లానింగ్ ఉండాలి. ఓకే, సో డే టు అంటే నెక్స్ట్ డే ప్లానింగ్, ఎండ్ ఆఫ్ ద డే ప్లానింగ్, నేను ఏం చేస్తున్నా, నెక్స్ట్ ఏం చేయబోతున్నా అనేసి ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఎందుకంటే ఇట్ డోంట్ స్పిల్ ఓవర్ ఇన్ టు ది నెక్స్ట్ స్ప్రింట్స్. మీరు ఎక్కువ అంటే లైక్ జనరల్గా అయితే ఏ ఆర్గనైజేషన్ కూడా స్ట్రిక్ట్గా నువ్వు ఈ 2 weeks ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనేసి ఏ ఆర్గనైజేషన్ కూడా చెప్పదు. ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ కంటిన్యూస్లీ, అంటే లైక్ స్పిల్ ఓవర్ అవుతుంది అనుకోండి, ఒక 3-4 times కంటిన్యూస్గా అవుతుంది అనుకోండి, పీపుల్ విల్ ఫీల్ బ్యాడ్, లైక్ అరే ఏంది ఇంత సింపుల్ టాస్క్ అనిపిస్తుండొచ్చు కొంతమందికి. ఓకే, సో యూ నీడ్ టు బి మోర్ కాషియస్ ఇన్ ప్లానింగ్. ఓకే, సో ఎందుకంటే కొంతమంది నేను చూసిన కొంతమంది జూనియర్స్ ఏం చేస్తారంటే చాలా సింపుల్ టాస్క్ నేను చేసేస్తాను, నాకు 2 weeks టైం ఉంది కదా, ఐ విల్ జస్ట్ డూ ఇట్ అనేసి అనుకుంటారు. బట్ అది ఒక 2 days వేస్ట్ చేసిన తర్వాత మూడో రోజు కూర్చొని చేస్తున్నప్పుడు దే విల్ నో లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, హౌ టఫ్ ఇట్ ఈస్ అని. ఓకే, తర్వాత లైక్ దట్ విల్ స్పిల్ ఓవర్, దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్. అండ్ ఇక మీకు తెలిసి అది ఎట్లా ఉంటుంది లాజిక్, అంటే పాలిటిక్స్ కానీ ఏదైనా కానీ ఐటీలో. ఓకే, సో యూ టు బి మోర్ కాషియస్ వెన్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ ఆర్ ఇన్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో ది డే ఎండ్ ద డే విత్ రివ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దెన్ దట్స్ ఇట్, లైక్ వాట్ వీ డూ ఇన్ డైలీ జాబ్. డైలీ జాబ్లో అయితే దిస్ ఇస్ వాట్ వీ డూ జనరల్గా. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, యూ నీడ్ టు బి కంటిన్యూస్లీ లెర్నింగ్. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో యూ షుడ్ రిమైన్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ కమిట్మెంట్ టు కంటిన్యూస్ లెర్నింగ్, స్టార్వింగ్ అబ్రెస్ట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ మాస్టరింగ్ న్యూ టూల్స్. డెవాప్స్ ఇంజనీర్ అనే కాదు, ఇప్పుడు ఎవరైనా కానీ, హూ ఎవర్ ఇట్ మైట్ బి ఇన్ ది వరల్డ్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఆర్ learning continuously and staying with the emerging technologies. You cannot imagine like what is gonna happen next. Okay, so చాలా చాలా ర్యాపిడ్గా వెళ్తుంది టెక్నాలజీ, దట్ మోస్ట్ ఆఫ్ యూ గైస్ ఆల్రెడీ నో. బట్ యా,